నంబర్ 1 న్యూస్ మరియు నంబర్ 1 ఓటీటీ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతోందని నంబర్ 1 న్యూస్ మీడియా సంస్థల అధినేత ఎంఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా విజయవాడ కృష్ణలంకలో ఉన్న నవభారత్ స్కూల్లో విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీలను ఎంఎస్ఆర్ ఫౌండేషన్ నంబర్ 1 న్యూస్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మంచాల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర, నవభారత్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీహరిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, బెజవాడ అంటే కృష్ణలంకే ఎవరైనా ఫస్ట్ మాట్లాడేది, ఎందుకంటే పవర్ఫుల్ ఉంటారండి అక్కడ అందరు మనుషులు కూడా. మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మేము చిన్నప్పుడు మీలాగే స్కూల్లో చదువుకునేప్పుడు అప్పుడంతా మట్టి బొమ్మలు అచ్చులు పోసి అమ్మేవాళ్ళు చిన్న చిన్నవి. అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం ఎట్లా చేస్తున్నారని. కానీ మేము ఎప్పుడు చేయలే ఇట్లా. ఈరోజు మన పర్యావరణ పరిరక్షణ కోసం మన రాష్ట్రంలో అనేక చోట ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. మన వంతుగా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మన నంబర్ 1 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం పెట్టాలని నిన్న ఉదయం అనుకున్న వెంటనే మా మధులలిత మాస్టర్ గారితో, శ్రీహరి గారితో, ప్రిన్సిపల్ గారితో మాట్లాడటం. మంచి స్కూల్ ఉందని, అంటే చాలా స్కూల్స్ ఉన్నాయి బెజవాడలో, 100 స్కూల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇది సామాన్యులు ఉండే ప్లేస్. ఇది ఇలాంటి ప్లేసులో అతి సామాన్యంగా ఉన్న మన శ్రీహరి గారు 35 సంవత్సరాలుగా ఒక స్కూలు నిర్వహిస్తూ 1000 మంది పైగా విద్యార్థులతో ఇప్పటికి కూడా ఇట్లా ఉన్నారంటే ఆయన గట్టిగా మన క్లాప్స్ కూడా అభినందించాలి నిజంగా. ఇవాళ మనం కొంతమందిని చూస్తున్నాం, చిన్న స్కూల్స్ పెట్టి లేదా ప్రైవేటు ట్యూషన్స్ పెట్టి అక్కడి నుంచి కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టి బ్రాండెడ్ స్కూల్స్ పెట్టారు. ఒక ఆయన మంత్రి గారు కూడా అయ్యారు, నారాయణ గారు, మీకు తెలుసు. ఆయన ఫస్ట్ చిన్న ట్యూషన్లు చెప్పేవాడు ఆయన నెల్లూరులో. ఇలాంటి పరిస్థితుల్లో 35 ఏళ్ళుగా మీ అందరికీ చదువు చెప్తూ అనేక మందిని దేశాన్ని తయారు చేసి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన గురువు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మేము ఈ కార్యక్రమానికి వచ్చాం. చూస్తుంటే మాస్టర్ గారు అన్నట్టుగా నాకు కూడా అనిపించింది, నిజంగా వీళ్ళంత టాలెంట్ ఉందంటారా కృష్ణలంకోళ్ళలో మట్టి తీసుకొచ్చి నిజంగా చేస్తారా అని. అద్భుతంగా చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ప్రైజ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని అర్థం కాల. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇస్తున్నాం పార్టిసిపేషన్ చేసినందుకు. ఎంతమంది చేశారో ప్రతి ఒక్కళ్ళకి. మరొకసారి నంబర్ 1 న్యూస్ మరియు నంబర్ 1 ఓటీటీ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.